నిన్న మేము హైదరాబాద్ నుండి బయలుదేరి ఎల్ఎండి దగ్గరికి వచ్చినాం. 25 టీఎంసీల కెపాసిటీ ఉన్న దాంట్లో ఇవాళ ఉన్నది 3 టీఎంసీల డెడ్ స్టోరేజ్ పోతే 2 టీఎంసీలు మాత్రమే, 5 టీఎంసీ. ఎల్ఎండి కానీ ఎంఎండి కానీ అలా 25 టీఎంసీలు ఉన్నది, అలా 5 టీఎంసీ కూడా లేదు. ఇవాళ ఎంఎండి ఫుల్గా నిండి ఉంటేనే ఒకవైపున ఎల్ఎండి నిండి కింద కాకతీయ కెనాల్ ద్వారా వరంగల్ కానీ లేకపోతే పైన కరీంనగర్ కానీ మహబూబాబాద్ కానీ ఖమ్మం కానీ అదేవిధంగా సూర్యాపేట వరకు మొత్తం కూడా నీళ్లు పోవడానికి ఆస్కారం ఉంటుంది. రెండోది మిడ్మానే నిండున్నప్పుడే పైన అన్నపూర్ణ కానీ రంగనాయక సాగర్ కానీ ఆ తర్వాత కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ లేక గంధమల్ల ఆలేరు కూడా నిండుతుంది. మా జనగామ నియోజకవర్గానికి కావాల్సిన చేర్యాల ప్రాంతంలో ఉండే కొన్ని గ్రామాలకు నీళ్లు కూడా ఖచ్చితంగా ఇదే రంగనాయక సాగర్ నుంచి తీసుకుంటాం. ఉమ్మడి మద్దూరు కానీ చేర్యాల కానీ కొమరవెల్లి గ్రామాలకు కూడా మొత్తం కూడా తీసుకుంటాం. ఆ నీళ్లు రాకపోవడానికి కారణం ఇవాళ మిడ్మానేరు నింపకపోవడం, తద్వారా మల్లన్న సాగర్ నింపకపోవడం, తద్వారా మా యొక్క నీళ్ళు కూడా రావట్లేదు. కాబట్టి ఇలా చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఇదే మేడిగడ్డ బ్రహ్మాండంగా ఇలా మేటిగడ్డలాగున్నది, మొనగాడిగా నిలబడి ఉన్నది. 28 లక్షల క్యూసెక్కులు గత సంవత్సరంలో వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది. ఇవాళ 10 లక్షల క్యూసెక్కులు వస్తే కూడా బ్రహ్మాండంగా పోతున్నది. ఏ మాత్రం నీళ్లు లేనప్పుడే ఇవాళ ఇక్కడ దీనికి ఇబ్బంది వచ్చిందంటే ఇది కుట్ర సాగింది, ప్రమాదం జరిగిందా కుట్ర సాగిందా అనేది వాళ్ళు చెప్పకముందే ఎన్డీఎస్ఏ చెప్తే 2 రోజుల్లో ఒక రిపోర్ట్ ఇచ్చేస్తారు. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టుకి 2 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా ఇయ్యని ఎన్డీఎస్ఏ 2 రోజుల్లో ఎన్నికల కోసం బీజేపీ చెప్పినట్టు రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్టును పట్టుకొని వీళ్ళందరూ కూడా ఏదో అయిందని చెప్తారు. రాహుల్ గాంధీ వచ్చి దీన్నే చూపిస్తున్నారు, మీరు దయచేసి చూపించాలి. ఇటువంటి జాయింట్ ఎక్స్పాన్షన్ దాన్ని చూసి మొత్తం కూడా నేనే ఇదైందని చెప్తున్నాడు. రాహుల్ గాంధీకి కానీ మిగతా వాళ్ళకి కానీ చిత్తశుద్ధి లేదు, బదనాం చేయాలనే దాంతో ఇవాళ చేసింది తప్ప ఇవాళ ఇది మొత్తం కూడా దీని కింద ఉండే కన్నెపల్లిలో 17 పంపులు కానీ దాన్ని నింపడానికి కావాల్సిన అన్నారం కానీ సుందిల్లా కానీ ఇంటాక్ట్గా ఉన్నాయి. అవసరమైన గ్రౌటింగ్ చేసిండ్రు, నింపుకోవచ్చు, ఇవాళ ఏదైనా చేసుకోవచ్చు. అయితే మీరు అంటున్నారు నింపొచ్చు పైకి ఎత్తవచ్చు అంటున్నారు. వాళ్ళు మేము నీళ్లు ఎత్తిపోయాలంటే ఇక్కడ గేట్లు వేయాలని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అసలు గేట్లే అవసరం లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఒక్కొక్క పంపుకి 2100 క్యూసెక్కులు పోతాయి. దానికి కావాల్సింది 2500 క్యూసెక్కులు వస్తే ఒక పంపు నింపొచ్చు. 2 ఇవాళ టీఎంసీల నీళ్లు ఎత్తాలంటే దానికి కావాల్సింది దరిదాపుగా 25,000 క్యూసెక్కులు మాత్రమే. ఆ 25,000 క్యూసెక్కులు కావడానికి బ్యారేజీ ఇవాళ ఎప్పటికీ నింపాల్సిన అవసరం లేదు. బ్యారేజీలో ఇవాళ కొంత నీళ్ళు అక్కడికి వస్తుంటాయి కాబట్టి 25,000 క్యూసెక్కులు ఈ యొక్క గోదావరి కింద ప్రాణహిత కలిసిన తర్వాత వచ్చేదానికి సరిపోతుంది. కాబట్టి ఇవాళ వాళ్ళు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు, అసత్యాలు మాట్లాడుతున్నారు, కుట్రతో ఉన్నారు, కేసీఆర్కి పేరు వస్తానున్నారు. ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ కన్నెపల్లి దగ్గర నింపుకోవచ్చు, అన్ని 17 నింపుకొని 2 టీఎంసీల ద్వారా ఖచ్చితంగా చేయొచ్చు. చిత్తశుద్ధి లేదు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఇవాళ మేడిగడ్డ ప్యారేజ్ కింద ఉన్న కన్నెపల్లిలో 17 పంపులు నింపినట్లయితే ఉపయోగించినట్లయితే అన్నారం బంద్ చేసుకోవచ్చు, సుందిల్లా బంద్ చేసుకోవచ్చు. ఎల్లంపల్లి నుండి మిడ్మానేరుకి గాయత్రి పంప్ హౌస్ ద్వారా పోయినట్లయితే ఒక లైన్ మొత్తం కూడా కింద ఎస్ఆర్ఎస్పి రెండోది, ఎస్ఆర్ఎస్పి మొదటి దశ 2వ దశ కూడా నిండుతాయి. ఎఫ్ఎఫ్సి కూడా తీసుకుపోవచ్చు, ఫ్లడ్ ఫ్లో కెనాల్ కూడా. ఒకవైపున ఇక్కడ ఏదైతే నేను ఇంతకుముందు చెప్పిన అన్నీ కూడా 18 లక్షల మామూలుగా సాగునీటి అవసరాలకి, మరొక 18 లక్షల సాగునీటి స్థిరీకరణకి, 36 లక్షలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇవాళ 36,000 కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా రైతుల ఉసురు తగులుతుంది. రైతులు ఏ విధంగా వాళ్ళు అనుకున్నారో ఖచ్చితంగా బరాబర్గా చేస్తారు. వాళ్ళు నింపకపోయినట్లయితే అదే రైతాంగాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి అదే రైతాంగానికి కావాల్సిన నీళ్ళ కోసం రిజర్వాయర్లు నింపుతాం. ఆ రిజర్వాయర్లు నింపడానికి ఆయన పంపులు ఎత్తుతాం. ఖచ్చితంగా రైతాంగమే ఖచ్చితంగా తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి ఖచ్చితంగా వాళ్ళ నీళ్లు వాళ్ళు తీసుకుపోయేట్టు చేస్తాం. ఆగస్టు 2 వరకు డెడ్ లైన్ విధించినాం. ఆ తర్వాత బరాబర్గా మళ్ళీ వస్తాం. మా నీళ్ళని మా ప్రాజెక్టుల ద్వారా బరాబర్గా తీసుకుపోతాం. కాంగ్రెస్ యొక్క కుచిత బుద్ధిని బయట పెడతాం, బీజేపీ యొక్క కుచిత బుద్ధిని బయట పెడతాం. అద్భుతమైన ప్రాజెక్టును కొనసాగిస్తాం. ఇది పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్తున్న మాట. ఇది ఖచ్చితంగా మేమే వస్తాం. గవర్నమెంట్ ఒకవేళ నీళ్లు విడుదల చేయకపోతే, గేట్లు అటు ఎత్తి పంపులు ఆన్ చేసి నీళ్ళు ఎత్తిపోయకపోతే మేమే ఇక్కడికి వచ్చి రైతులతో వచ్చి వేలాదిగా రైతులతో వచ్చి ప్రాజెక్టు ఏమంటారు
కన్నెపల్లి నుంచి వాటర్ ఎత్తిపోసి పైన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నింపుతామని చెప్పేసి పల్లె రాజేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు.